దేవుడు ఒక గొర్రెల కాపరి అయిన దావీదును ఇశ్రాయేలుకు రాజుగా మార్చాడు. నా హృదయానుసారుడు అని పిలిచాడు దావీదుని. యేసుక్రీస్తు వారి వంశావళిలో దావీదు పేరును కూడా చేర్చాడు. తల్లిదండ్రులు లేని అనాథను పర్షియా దేశానికి రాణిగా చేశాడు. తన ప్రజలను మరణ శాసనం నుండి తప్పించడానికి ఎస్తేరు రాణిని ఒక సాధనంగా వాడుకున్నాడు దేవుడు. భర్తను పోగొట్టుకుని విధవరాలైన మోయాబీయురాలైన రూతును నీతిమంతుడైన బోయజుకు భార్యగా ఆశీర్వదించాడు. అంతేకాదు దావీదు రాజు వంశావళిలో ఆమె పేరు చేర్చబడినది. దేవుడు సంతానం లేని హన్నాను ఒక ప్రవక్తకు న్యాయాధిపతికి తల్లిగా చేశాడు. 3 వారిన జీవితాలను చిగురింప చేయగలడు ఆయన. మారా అనుభవం మధురముగా మార్చగలడు ఆయన. నయోమి జీవితంలోనే మారా అనుభవాన్ని మధురంగా మార్చాడు దేవుడు. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును. అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పోయిను. అది బహుగా పూయిచు ఉల్లసించి సంగీతములు పాడును. దేవుడు వీరి జీవితాలలో నమ్మకత్వాన్ని చూశాడు. ఇలాంటి నమ్మకం, విశ్వాసం దేవునిపై నీవు కూడా ఉంచినట్లయితే దేవుడు నిన్ను కూడా అత్యున్నతముగా ఆశీర్వదిస్తాడు. యూ విల్ బీ ఏ బ్లెస్సింగ్ టు మెనీ. ఇది నమ్మిన వారు ఎస్ అని చెప్పండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక.